కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లాంటి వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ చేతుల్లో మనం బారిన పడకుండా ఉండాలి అని అంటే, మనల్ని మనం సురక్షితంగా కాపాడుకోవాలని అంటే మన కెరియర్ చాలా పవర్ఫుల్గా మార్చుకోవాలి. అంటే మన కెరియర్ మంచిగా మనం సృష్టించుకోవాలి. భగవంతుడు మనకి జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితంలో కావలసిన వాటిని సంపాదించుకునే బాధ్యత మన పైన ఉంది. వేరే వాళ్ళ మీద ఆధారపడినంతసేపు కూడా మనము ఏదో ఒక విధంగా మోసపోతూనే ఉంటాం. కాబట్టి మన కెరియర్ మీద దృష్టి పెట్టాలి. ఇటువంటి వాళ్ళు వదిలేసినప్పుడు ఏమాత్రం పట్టించుకోకూడదు. మన పనులలో మనం బిజీ అయిపోవాలి. ఎంత బిజీ అవ్వాలంటే మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు మిమ్మల్ని మరోసారి కలవాలంటే కూడా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంత బిజీ స్టేజ్లో మీరు ఉన్నప్పుడు మీకు ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా అసలు కనిపించవు. కొద్ది రోజులకి కొంతకాలం గడిచేసరికి ఆ జరిగిన విషయాలన్నీ కూడా మీరు పూర్తిగా మర్చిపోతారు. మరికొద్ది కాలానికి మిమ్మల్ని చూసుకున్నప్పుడు మీకే సిల్లీగా అనిపిస్తుంది, నేనా ఇలా చేశాను అని చెప్పేసి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టైము మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్కారం.